హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈరోజు వీడియోలో ఒక కామెంట్లో వచ్చిన ఒక కామెంట్ వచ్చింది. స్టిచ్చింగ్ అడుగుని మీకు ముద్దగా వచ్చేస్తుంది, పోస్ట్ కుడుతుంది, ఇటువంటి వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని వచ్చిన కామెంట్కి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో అసలు ఇలా ఎందుకు వస్తుంది, ఈ పోస్ట్ కుట్టు అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇది అడుగుకు వచ్చింది, ఇది కింద దారం, కిందకు వస్తుంది, ఇది పైన బాగానే ఉంటుంది, కిందకి మాత్రం పోస్ బాగా వస్తుంది. ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా అది అలాగే వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, సో దీని తాలూకు వివరాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చూస్తేనే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీకు ముందుగానే చెప్పినట్లు ఇక నుంచి టైలరింగ్ క్లాసెస్ ఫర్ న్యూ లెర్నర్స్ కోసం ప్రతి మంగళవారం అలాగే ప్రతి శనివారం నాడు కొత్త వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మిస్ కాకుండా ఉండాలంటే మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టైలరింగ్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళకి గురించి కూడా మా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అలాగే అడ్వాన్స్డ్ టైలరింగ్ లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీరు మా ప్రైవేట్ వీడియోస్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఏ వీడియో అయినా మీకు హెల్ప్ అవ్వాలి, దాని గురించి పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, మరి ఎందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి మేజర్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఇదిగోండి, ఈ చెక్కీలోంచి వస్తుంది. సో ఇది మీకు కనిపించాలని మొత్తం దాని ఫోకస్ అంతా తీసుకొచ్చి ఇక్కడనే పెట్టేశాను. మేజర్గా వచ్చే కంప్లైంట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఇది లేదా బుట్ట, ఈ రెండిట్లోనే ఈ కంప్లైంట్ ఉంటుంది. ఇలాగ మీకు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మీకు ఇలా లూజ్ కుట్లు గట్ట బాగా వస్తున్నాయంటే ఇక్కడ ముందు చెక్ చేయండి. ఇక్కడ చెక్ చేస్తే అందులో డస్ట్ ఏమైనా ఉండిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ప్రాపర్గా దారం ఎక్కించడం కూడా ప్రాపర్గా ఉండాలి. సో సీనియర్స్కి అయితే ఓకే, కానీ జూనియర్స్ అయితే కొంచెం కంగారు పడతారు. మామూలు ఆర్డినరీ బేసిక్ మిషన్కి ఉండదు, కానీ ఫోల్డింగ్ మిషన్కి, కొత్త మిషన్ ఫోల్డింగ్ మిషన్ దేనికైనా సరే ఇక్కడ ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇట్లా కొంతమంది దీనికి దారం ఎక్కించరు. సో ఇది ఎక్కించడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు దారాన్ని కిందికి వెళ్తుంది, లూజ్ అయినప్పుడు అది టాక పట్టుకున్నట్టు పైకి టైట్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. సో కంపల్సరీ దీనికి దారం ఎక్కించాలి. సో అది ఎలా ఎక్కించాలో కూడా దారం మీకు ప్రాపర్గా అన్ని వివరంగా ప్రతిదీ కూలంకషంగా ప్రతిదీ చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు టైలరింగ్కి సంబంధించి ఎటువంటి ప్రశ్న అడగాలన్నా సరే నా కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద వెంటనే కానీ లేదా వీడియో ద్వారా తెలియపరచడం కానీ వెంటనే మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మనం దీన్ని ఒకవేళ రిపేర్ వస్తే ఎట్లా చేసుకోవాలి దాన్ని చూద్దాం. అంటే మనకి ప్రాపర్గా దారం ఎక్కించుకోవడం అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనకి ఇలా లూజ్ వస్తుందంటే ఫస్ట్ దీన్ని చెక్ చేసుకోండి. మొత్తం ఈ బోల్ట్ ఓపెన్ చేసేసేయండి. ఈ బోల్ట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రాపర్గా ఏమేమి ఓపెన్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోండి. సో అది మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో 1 by 1 ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అవన్నీ తీయండి. ఇలా తీయండి. ఓకేనా? తీసి ఆ వెనక స్ప్రింగ్ని మాత్రం తీయకండి. సో ఇంతవరకు తీయండి. రైట్, ఈ 2 ప్లేట్లు తీయండి. ఈ 2 ప్లేట్లు తీసిన తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. వీటిలోనే ఒక్కొక్కసారి డస్ట్ ఉండిపోతుంది. అంటే మనం దారం గబుక్కని అయిపోయిన వెంటనే బయటికి లాగినప్పుడు ఏమవుతుందంటే దారం తాలూకా ఎడ్జ్, ఈ దారం తాలూకా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ రేసెస్ అనేవి కట్ అయిపోయి అందులో ఉండిపోతుంటాయి. అవి మనకి తెలియక డస్ట్ అనేది అలా పేరుకుపోతుంది. కొన్ని రోజులకి పేరుకుపోయి మీరు ఈ థ్రెడ్ ఎంత బిగించినా సరే అది మీకు ఇంకా లూజ్ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఉంటుంది కదా, ఆ ఉండి గ్యాప్ అనేది మీకు అట్లా వస్తూనే ఉంటుంది. 1, అదొక ప్రాబ్లం. 2, ఇలా మీకు ఈ 2 ప్లేట్లు కూడా ప్రాపర్గా మీకు ఇలా నీట్గా కనపడాలి. నీట్గా కనపడకుండా మధ్యలో ఎక్కడైనా గాడీలు అంటే ఎంతటి ఐరన్ అయినా సరే, రాయి అయినా సరే కొన్నాళ్ళు వాడుకలోని ఆ రాపిడికి థ్రెడ్స్ పడతాయి. మనకి ఇక్కడ గీతలు పడతాయి థ్రెడ్స్. అది వాడి అలా ఒక్కొక్క థ్రెడ్లా పడుతుంటుంది. సో అలా అటువంటి థ్రెడ్స్ కానీ పడ్డాయి అనుకోండి, గీతలు పడ్డాయి అనుకోండి, వెంటనే ఈ ప్లేట్లను మార్చుకోండి. కారణం ఏంటంటే
ఈ ప్లేట్లు మీకు అదే విధంగా ఉంచేస్తారనుకోండి, అదే విధంగా ఉంచేస్తే మీరు గాడి లేనప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక గీత పడ్డది, ఒక థ్రెడ్ గీత పడ్డది. సో దారం ఎక్కించారు, దారం ఈ పోర్షన్లో ఉన్నంతసేపు బాగా రన్ అవుతుంటుంది. సో అది దాని ప్లేస్ చేంజ్ చేసుకుంది అనుకోండి, ప్లేస్ మన స్టిచ్చింగ్లోకి వచ్చేసరికి దారం ఇలా టైట్ అయినప్పుడు వచ్చి ఈ గాడిలో పడ్డది అనుకోండి, ఈ గాడిలో పడినప్పుడు మళ్ళీ మీకు పోసు కొడుతుంది. సో బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుంది, గాడిలో పడినప్పుడు పోసు వస్తుంటుంది, గడిగడికి అడ్జస్ట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో అందు గురించి ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్లేట్స్ అనేవి మార్చేసేయండి. సో క్లీన్ చేసుకున్న తర్వాత అది ఫుల్గా బిగించేసుకోండి, ఓకేనా. తర్వాత ఎలా అయితే ప్రాపర్గా అవన్నీ తీసారో యాజ్ ఇట్ ఈజ్గా వాటిని మళ్ళీ అట్లా పెట్టేసి బిగించేసేయండి. నెక్స్ట్ ఈ స్ప్రింగు, తర్వాత దానికి ఇచ్చిన సపోర్టింగు, తర్వాత దానికి ఇచ్చిన క్యాప్. సో ప్రాపర్గా ఇవన్నీ బిగించేసుకోండి. సో ఒక సెక్షన్ మీరు చూసారు, క్లీన్ చేసే సెక్షను ఒక సెక్షన్ చూసారు. ఇక రెండో సెక్షన్ వచ్చేసి మీకు మనకి స్టిచ్చింగ్లో ఇది ఒకటి మేజర్, ఇది ఒకటి మనకి మేజర్గా ఉండే కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సేమ్ ప్రాబ్లం దీనికి కూడా ఈ రెప్ప ఏదైతే ఉందో ఈ రెప్ప మధ్యలోని ఇలా చూడండి, ఇలా అంటే మీకు గ్యాప్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెప్ప తాలూకా మీకు ఈ రెప్ప కనిపిస్తుంది కదా, ఈ రెప్పని దారం పట్టుకొని ఇట్లా లాగితే మీకు ఆ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో కూడా ఒక్కొక్కసారి డస్ట్ అనేది ఉండిపోతుంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. అండ్ పాత బుట్ట అయితే కనుక ఈ రెప్పల్ని ఎప్పటికప్పుడు మారుస్తుండండి, ఎందుకంటే ఈ రెప్పకు కూడా దీని రాపిడికి ఇగోండి ఇలా రాపిడికి అక్కడ గీత పడుతుంది. సో పైన మీకు ఏ విధంగా అయితే చెప్పానో దీనికి కూడా అలాగా గీత పడుతుంటుంది. ఈ రెప్పలు మనం మార్చుకోవడం చాలా సులువు, మనకి మన షాపుల్లోని మెకానిక్ షాప్స్లో దొరుకుతాయి. ఈ 2 స్క్రూలు ఇప్పేసి మళ్ళీ రెప్పని తెచ్చి బిగించేసుకుంటే అయిపోతుంది. లేదు ఈ ప్రాబ్లం అంతా ఎందుకంటే బుట్టను మార్చుకోండి. సో మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోండి. అండ్ దీనికి రెండిట్లో వచ్చిన కాంబినేషన్ ఒకటి చెప్తాను. ఇది ఎంత ఫ్రీగా అయితే దారం వస్తుందో ఇది కూడా అంతే ఫ్రీగా ఉండాలి. దీనికి కరెక్ట్ కాంబినేషన్ ఉండాలి. ఇది టైట్ అయ్యి ఇది లూజ్ అయినా కిందకు పోసి కొడుతుంది, లేదు పైన ఇది టైట్ అయ్యి ఇది లూజ్గా ఉన్నా సరే పైకి పోసి వస్తుంది. ఈ రెండిట్ల కాంబినేషన్ని మనం చూసుకుంటూ రన్ చేయాలి ఒకటి. ఇంకొక మేజర్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే థ్రెడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క థ్రెడ్ని ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంది. అంటే ఈ థ్రెడ్ సైజ్ అంటే నేను చెప్పేది ఈ థ్రెడ్ సైజు. సో మీరు ఛాలెంజ్ రీల్స్ కానీ మన మూన్ కానీ ఛాలెంజ్ కానీ ఇలాంటి దారాలు తీసుకుంటే కొంచెం దళసరి వస్తుంది. అదే మనం లేడీస్ వర్క్లో వాడే స్పేడ్ కానీ మధురా కోట్స్ ఇటువంటి కంపెనీలు ఏమైనా తీసుకుంటే థిన్ వస్తుంది, బాగా సన్నగా వస్తుంది. అలాగే ఎంటో కానీ ఇంకా వేరే జెంట్స్ వర్క్లో దారాలు తీసుకుంటే అవి కొంచెం పాలిస్టర్ మిక్స్డ్ వస్తుంది, దళసరి ఉంటుంది, పాలిస్టర్ మిక్స్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు నేత అంతా ఫ్రీగా ఉంటుంది, తక్కువ రేటు వెన్నీ కూడా మీకు నేత అనేది చాలా లూజ్గా స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే ఇది ఎక్కువ దారం తెగడము పోసుకొట్టడం ఇటువంటి కంపెనీలు అన్నీ చేస్తాయి. సో బ్రాండెడ్కి నాన్ బ్రాండెడ్కి ఇదే తేడా. కాబట్టి దారం మార్చిన ప్రతిసారి ముందు మీరు కొంత ట్రైల్ వేయండి, ట్రైల్ వేసిన తర్వాత అప్పుడు అన్నీ సెట్ చేసుకోండి. ఎందుకంటే దారానికి కూడా సెట్టింగ్స్ మారుతూ ఉంటాయి, పైన కింద సెట్ చేసుకొని లూజ్ కానీ టైట్ కానీ. ఎందుకంటే ఇది ఒక్కటి సెట్ చేస్తే సరిపోదు. బేసిక్గా మనకి బాబిన్ గేజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది చూసుకున్న తర్వాత పైన దీన్ని ఒకదాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సేమ్ టైం మీరు దారం ఎక్కించేటప్పుడు ఇదిగోండి ఈ దారాన్ని పైన ఇలా పట్టుకోండి ఇక్కడ. సో ఇది పట్టుకోండి, పై రెప్పని పట్టుకొని ఈ కింద రెప్పని ఇలా టైట్గా పట్టుకొని అప్పుడు ఈ ప్లేట్లలోకి ఇరికించండి. అప్పుడు మీకు అది టైట్గా వెళ్తుంది, లూజ్ అవ్వకుండా. రైట్, ఇలా పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా, ఈ స్ప్రింగ్లోకి అలా ఇరికించండి. ఇక్కడ చూడండి ఆ ప్లేయింగ్ అనేది. సో ఆ ప్లేయింగ్ మీకు ఎప్పుడైతే వచ్చిందో అది మీకు ఏం చేస్తుంటుంది, కుట్టిన ప్రతిసారి ఆ దారాన్ని లాక్ చేస్తుంటుంది. సో ప్రాపర్గా దారం ఎక్కించడం కూడా తెలుసుకోవాలి. సో ఈ స్ప్రింగ్ లేదని కంగారు పడకండి, కొన్ని పాత మిషన్లకు ఉండవు. మెకానిక్ దగ్గరికి వెళ్ళగానే వాడు ఇప్పేసి దీన్ని తీసేస్తుంటాడు, సో కంప్లైంట్ ఎక్కువ వస్తుందని వాడు తీసేస్తాడు, అడ్డుగా ఉంటుందని. సో అలా కంగారు పడకండి. కొత్త మిషన్లకు అయితే కంపల్సరీ ఈ స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మిషన్ దేనికైనా సరే కంపల్సరీ ఉంటుంది. ఇది అయిన తర్వాత జాకు లేదా ఇలాంటి జుక్కీ మిషన్లకు ఏవైనా సరే దీనికి కింద ఈ కాడీ ఉంటుంది, కాడీకి కూడా ఎక్కించాలి. ఫోల్డింగ్ అయితే ఉండదు మామూలు మిషన్కి.
అది అయిపోయిన తర్వాత ఇగోండి ఇక్కడ ఉన్న ఈ గ్యాప్లోకి దాంట్లోకి వెళ్ళినాయండి. ఇది వెళ్ళిన తర్వాత సో దీనికి దారం ఎక్కించుకోండి. అది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీనికి. సో ప్రాపర్గా వాడు ఎక్కడెక్కడైతే మనకి గైడెన్స్ ఇచ్చాడో ఆ గైడెన్స్ని మనం కంటిన్యూ ఫాలో అవుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే దారం ఎక్కించగానే బట్ట పెట్టి కుట్టేస్తారు. అట్లా చేయకండి. సో మీకు కనిపించట్లేదు అనుకుంటాను, కొంచెం కిందకి దించుతాను నేను. సో ఇలా దారం ఎక్కించిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా బట్ట పెట్టి కుట్టేస్తారు. అట్లా ఎప్పుడూ చేయకండి. దారాన్ని ఇట్లా పట్టుకొని ఒక్క థ్రెడ్ అలా లోపలికి దించితే కింద నుండి దారం పైకి వస్తుంది. ఇవ్వండి చూడండి, కింద నుండి దారం పైకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఈ రెండింటిని వెనక్కి తోసి అప్పుడు స్టిచ్చింగ్ అనేది ప్రారంభించండి. ఇలా ప్రారంభించకుండా డైరెక్ట్గా క్లాత్ పెట్టేస్తే ఏమవుతుందంటే దీని తాలూకా అలాగైనా మీకు కుట్టు పడుతుంది, కుట్టు పడదు అని అనలేదు, కానీ ఈ దారం తాలూకా చివర్లు వెళ్ళి షటిల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు తర్వాత ఫ్యూచర్లో ఇంకొక కంప్లైంట్ వస్తుంది. కాబట్టి అలా చేయకండి. ప్రాపర్గా దారం ఎక్కించుకునే విధానం, క్లీన్ చేసుకునే విధానం చూపించాను. ఇప్పుడు కుట్టు తాలూకా అడ్జస్ట్మెంట్లు ఎలా చేసుకోవాలి మనం ఒక్కసారి ఇది చూద్దాం. సో కొంచెం కనిపించాలి అని చెప్పేసి మీకు రెండిటిని కవర్ చేస్తూ అంతవరకు కెమెరా బిగించాను నేను. సో కెమెరా కొంచెం షేక్ అవుతుంది, కంగారు పడద్దు, ఎందుకంటే మరి చేతి దగ్గర ఉంది. సో ఇలా మనం రన్ చేస్తాం. రన్ చేసి ప్రతి దారం మార్చిన ప్రతిసారి ఇలా కొంత రన్ చేసి చెక్ చేసుకోండి. ఇట్లా కిందకి చూడండి, కిందని మీకు స్టిచ్ బాగుందా లేదా. అండ్ సేమ్ టైం పైన ఇలా చూసుకోండి, పైన కూడా బాగుందా లేదా. ఇక్కడ చూడండి, పైన కొంచెం మీకు నలుపుదనం కనబడుతుంది. ఎందుకు ఈ నలుపుదనం కనబడుతుంది? ఇది టైట్ ఉంది అని దాని అర్థం. ఇప్పుడు దీన్ని లూజ్ చేసామనుకోండి, ఈ నలుపుదనం కనబడకుండా సమానంగా వస్తుంది. ఎందుకంటే కింద నల్లదారం, పైన ఎల్లో కలర్ దారం, ఆ నలుపు వస్తుంది. అటువంటిప్పుడు దీన్ని చిన్నది లూజ్ చేయండి. ఇది లూజ్ చేయండి. ఒకవేళ ఎక్కువగా లూజ్ అయ్యింది అనుకోండి ఏమవుతుంది అది కూడా చూద్దాం. బాగా లూజ్ చేస్తున్నాను, ఇదిగోండి బాగా లూజ్ చేశాను. ఇదిగోండి బాగా లూజ్ చేస్తే ఇందాక మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చింది. ఇప్పుడు చిన్న ఎల్లో షేడ్ వస్తుంది చూడండి. ఈ ఎల్లో కలర్ దారం అనేది కిందకు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ మనం స్టిచ్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, జస్ట్ మినిట్ చూసారా, ఆ ఎల్లో షేడ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇవ్వండి ఇక్కడ మీకు ముద్దుగా అక్కడక్కడ కనిపించే ఈ ముద్దులన్నీ కూడా ఆ ఎల్లో షేడ్ ఎందుకు వస్తుంది? దీన్ని బాగా లూజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు మనకి కిందికి దారం లూజ్ అయితే ఏం చేయాలో అర్థమైంది కదా, దీన్ని టైట్ చేయండి. పైకి దారం కానీ కనిపిస్తుంది అంటే దీన్ని లూజ్ చేయండి. ఈ రెండింటిని చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనం ఎంత లూజ్ చేసినా టైట్ చేసినా కొంతవరకు అది మనల్ని సేవ్ చేసింది. ఎందుకు సేవ్ చేసిందో చెప్పనా, ఇక్కడ ఈ స్ప్రింగ్ ఉంది చూసారా, ఆ స్ప్రింగ్ కొంతవరకు మనల్ని సేవ్ చేస్తుంది. ఈ స్ప్రింగ్ అనేది కొంతవరకు దాన్ని ఆటోమేటిక్గా లాక్ చేస్తుంటుంది. సో ఆటోమేటిక్గా అది లాక్ చేస్తుంది కాబట్టి అది మనల్ని కొంతవరకు సేవ్ చేస్తుంది. ఇది పై దారం కొంచెం లూజ్ ఉన్నా సరే కిందకి ఎక్కువగా వెళ్ళనివ్వకుండా కాపాడుతుంది. కంపల్సరీ దారాలను మట్టుగా ఎక్కడ ముక్కలు ఉండిపోకుండా చూసుకోండి. దారం అందకపోతే కనుక మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ పెట్టుకోండి. సో దారం ఇలాగ అందలేదనుకోండి, చిన్న చిగురే ఉంది, ఈ చిన్న చిగురు కుట్టు పెడితే వచ్చేస్తుంది బయటికి, కానీ ప్రాపర్గా దారం అనేది మనకి బయటికి అందాలి. ఈ దారం ఇలా ఫ్రీగా వస్తుందో లేదో చూసుకొని దారాన్ని బయటికి తీసి తర్వాత చేయండి. సో మిషన్ని మనం ఎంత భద్రంగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తామో దాని లైఫ్ టైం అనేది అంత పెరుగుతూ ఉంటుంది. సో దారాన్ని ఇట్లా పట్టుకొని ఒక్క థ్రెడ్ జస్ట్ ఇలా చేత్తో అంటే మీకు ఆ అడుగునున్న దారం పైకి వచ్చేస్తుంది. సో ఇది ప్రాపర్గా దీని దారం తీసుకున్న తర్వాత దారాలను వెనక్కి పెట్టేసుకొని చేసుకోండి. ఇప్పుడు కిందకి లూజ్ అయితే ఏం చేయాలో మనం చూసాము, అదే పైకి టైట్ అవుతే ఇప్పుడు చూద్దాం. పైన టైట్ చేస్తాం ఫుల్గానే. చూడండి ఇక్కడ నేను ఈ ప్లేస్మెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్ దాటి లోనకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మీరు ఒకటి గెస్ చేయండి, ఎక్కడ మనకి పోస్ట్ కుట్టు అంటే లూజ్ అనేది ఎటు వస్తుంది, కిందకు వస్తుందా మీదకి వస్తుందా? ఇది నాకు ఖచ్చితంగా కామెంట్లో మీరు తెలియపరచాలి.
ఇవ్వండి, చూడండి కనిపిస్తుందా మీకు నలుపుదనం ఇక్కడ టాకాకి మధ్యలో నలుపుదనం అనేది వస్తుంది. సో ఇది రెండు వరుసలు అంటే రెండు పొరలు ఉన్నది కాబట్టి మీకు ఈ స్టిఫ్నెస్ మీద నిలబడిపోయింది. అదే సింగిల్ పొరలు కానీ పలుచని బ్లౌజులు ఏవైనా కుట్టేటప్పుడు ఇలా కానీ పైదారం కానీ అడుగుదారం కానీ టైట్ అయితే మీకు కుట్టు అంతా ఇలా షింక్ అయిపోతుంటుంది. ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా మీకు ఆ షింక్నెస్ అనేది కొంత కనిపిస్తుంది ఇక్కడ. సో అలా షింక్ అయిపోతుంది. కాబట్టి పైదారం కానీ కింద దారం కానీ ప్రాపర్గా రెండు ఒక్క బ్యాలెన్స్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే టైట్ ఉంటే పర్వాలేదు అన్నారు కదా అని పైదారాన్ని కింద దారం రెండింటిని టైట్గా పెట్టకండి. మ్యాక్సిమం అది ఎంత ఫ్రీగా రావాలో అంత ఫ్రీగా పెట్టుకోండి. ఫ్రీగా రావడం వల్ల ఇబ్బంది ఉండదు. ఫ్రీగా వస్తే ఏమవుతుందంటే మీకు క్లాత్ షింక్ అయ్యే ఇది ఉండదు. కుట్టిన తర్వాత ఇలా అంటే ఒక్కొక్కసారి కుట్లు పేలుతుంటాయి. అది ఎందుకు పేలుతుంది? కుట్టు బాగానే ఉంటుంది కానీ ఇలా అంటే కుట్టు తెగిపోద్ది. కారణం ఏంటంటే ఈ దారము కింద దారం రెండు దారాలను టైట్ చేసేస్తారు బాగా. ఆ టైట్ చేయడం వల్ల ఇలా అంటే కుట్లు పేలుతాయి. అందుకు పై దారాన్ని మ్యాక్సిమం లూజ్ ఉంచండి, కింద దారాన్ని మ్యాక్సిమం లూజ్ ఉంచండి. రెండింటిని ఒక సమానమైన బ్యాలెన్స్లో నడుపుతుండండి. సో సమానమైన బ్యాలెన్స్లో నడిపితే మీకు మిషన్ అనేది ప్రాబ్లం రాకుండా నీట్గా చాలా కాలం దాని లైఫ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. సో టోటల్గా దారం తాలూకు అడ్జస్ట్మెంట్లన్నీ ఇలా చేసుకోవాలి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్గా మీకు ప్రతిసారి దారం మార్చిన ప్రతిసారి కూడా ఫస్ట్ ఇట్లా రఫ్గా ట్రైల్ వేసుకొని దారం ఆ క్లాత్కి అండ్ మిషన్కి సెట్ అయ్యిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా స్టార్ట్ చేసుకోండి. ఇది నేను చెప్పే అడ్వైజ్ అయితే. సో ఇది నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్, నా వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.